బ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు సెకండ్ డే. మా ఇంట్లో వినాయకుడికి నైవేద్యంగా పాల తాలికలు చేయాలనుకుంటున్నా. అంటే పాల తాలికలు అంటే ఐడియా ఉండకపోవచ్చు. ఉండ్రాల పాయసం చూడండి, వాటి కోసమే ఈ ప్రిపరేషన్ అంతా. కొంతమంది ఇళ్లలో చాలా ఇవి పెద్ద పెద్దగా చేసుకుంటారు, కానీ మా ఇంట్లో మా వాళ్ళకి ఇట్లా చేస్తేనే బాగా ఇష్టం. కాబట్టి నేను ఇంత చిన్న కొంచెం టైం టేకింగ్ అయినా ఇలా చిన్నగా చేస్తాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, వీటి ప్రిపరేషన్ కూడా చూపిస్తాను, చూసి మీరు కూడా ట్రై చేయండి. దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఇది. ఫస్ట్ డే చేస్తారు, కాకపోతే మా ఇంట్లో సెకండ్ డే చేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది. ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ ఈ వీడియో మీకు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట గట్టిగా కొట్టండి. ఓకేనా? వీటి ప్రిపరేషన్ కూడా చూద్దాం. నెక్స్ట్ హై ఫ్రెండ్స్, మేము మమ్మీ కూడా హెల్ప్ చేసినాం. ఉండాల పాయసం అంటే మాకు ఎంతో ఇష్టం, అందుకే మేము కూడా మా మమ్మీకి హెల్ప్ చేసినాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మా వాడు పశువులు అంటే పానము, మేము పొద్దున లేచి పాలు వండుతాము అనేటట్టు చెప్తుండు. వెరీ ఫన్నీగా అనిపించింది అనమాట నాకు. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1.5 వాటర్ అట్లా వేసుకొని ఈ వాటర్ వేడి చేసుకోవాలి. ఈ వాటర్ బాగా వేడైన తర్వాత బెల్లం తురుము వేసేద్దాం. ఓకే, వాటర్ మసులుకొని ఇలా బాగా వాటర్ మరుగుతున్నప్పుడు బెల్లం వేసేసుకోవాలి. ఇది 1/2 kg బెల్లం. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి 1/2 kg బెల్లం వేస్తున్నా. ఇది బాగా బెల్లం బాగా మొత్తం కరిగిపోయి మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇది ఇలాచి పౌడర్ ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో. ఈ వాటర్లో బెల్లం మొత్తం కరిగిపోవాలి. ఓకే, చూస్తున్నారు కదా, బెల్లం మొత్తం వాటర్లో కరిగిపోయింది. ఇప్పుడు ఫస్ట్ మనం పిండితో చేసుకున్నాం కదా, ఆ ఉండ్రాలు మొత్తం ఈ వాటర్లో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా విడివిడిగా వేసుకోవాలి, లేకపోతే మొత్తం దగ్గరికి అయిపోయి ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇలా విడివిడిగా వేసుకుంటే వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇవి ఇలాగే బాగా ఉడకనివ్వాలి. ఓకే, ఈ ఉండలు మొత్తం ఉడికిపోయాయి. ఈ క్వాంటిటీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడే తీసేయాలి, దింపేసేయాలి. లేకపోతే ఇంకా ఎక్కువ టైం పెడితే ఇంకా ఎక్కువ చిక్కగా అయిపోతాయి. చల్లారే కొద్దీ ఇంకా ఎక్కువ గట్టిగా అయిపోయి చిక్కగా దగ్గరికి అయిపోతాయి.
అయిపోయింది, ఇది రెడీ, ఉడికిపోయాయి. దీన్ని పక్కన పెట్టొచ్చి వేరొక గిన్నె పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని వేసుకుందాం. ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల గీ వేసుకోవాలి. గీ వేడైన తర్వాత బాదం, కాజు, నేతిలో వేసి బాగా ఫ్రై చేసుకొని బాదం కొద్దిగా వేగిన తర్వాత కాజు వేసేసుకోవాలి. పోయి సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం బ్లాక్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఉండ్రాల పాయసంలో వేసుకోవాలి. అంతే, కమ్మనైన ఉండ్రాల పాయసం రెడీ. మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కగా అయిపోద్ది, చాలా బాగుంటుంది. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.